ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ ముల్లోకాలు కూడా ఏమై ఉన్నవి అంటే రామ సర్వరూపమైన ఆత్మయందు భూతకాలము భవిష్యత్కాలము వర్తమాన కాలము అయినటువంటి స్థూల సూక్ష్మాలు మొదలైనవన్నీ కూడా స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో కూడా స్థితిని కలిగి ఉన్నవి. మాయ యొక్క ప్రభావాన్ని చూడు. ఉత్పన్నం కాకపోయినప్పటికీ నశించకపోయినప్పటికీ కూడా ఈ జగత్తు యథారీతి ఆత్మయందు వెలయుచూనే కనబడుతూనే ఉన్నది. అయితే ఈ ముల్లోకాలు కూడా విజ్ఞాన ఘన స్వరూపాలే అయ్యున్నవి. చిదాకాశము తన యొక్క చిదాకాశ స్వరూపాన్ని వదిలిపెట్టకుండానే ఇలాగే సర్వ జగత్తు యొక్క రూపముతోటి కూడా స్థితిని కలిగి ఉన్నది కదా అని చెబుతూ జగదాత్మ జగద్రూపం ద్రష్టు దృశ్యతయోదితం విశ్వాత్మ దృగ్వా పుర్యత్ సతత్వత్కిం కేన కథం సదా. మాయా శబలితమైనటువంటి పరమాత్మ ద్రష్ట దృశ్యము మొదలైనటువంటి జగద్రూపంగా ఉదయించింది. అటువంటి జగదాత్మ యొక్క పరమేశ్వరుని యొక్క ఏ దృక్కు ఆ శుద్ధ చిత్తు మాత్ర రూపము కలిగినదో అది దేని చేత ఎట్లు ఎప్పుడు ఏమి కాగలుగుతుంది అంటే శుద్ధ రూపంలో ఇటువంటి మార్పులు వివత్తులు వివత్తాదులు అనేటువంటివి అసంభవమే కదా. దుస్సాధ్యం బ్రూహి తత్వజ్ఞ సాధ్యాసాధ్య స్వరూపిణః తస్మాదస్యాః సదైకస్య విపశ్చిద్రాజ సంవిద. తత్వజ్ఞుడవగు రామచంద్ర సాధ్య రూపమును అసాధ్య రూపమును అంటే ఈ రెంటినీ కూడా ధరించేటువంటి మాయా శబలిత పరమాత్మకు అసాధ్యం ఏది ఉన్నదో నీవు చెప్పు. అంతేకాదు కాబట్టి చిద్రూపమైనటువంటి అటువంటి చిద్రూపమైన విపశ్చిద్రాజు యొక్క జ్ఞానము ఒకటే అయినప్పటికీ కూడా ఉపాధి ద్వారా అనేక స్థానాలు యందు అనేక కార్యాలను చేశాడు. ప్రబోధమనుగచ్చంత్య అప్రాప్తాయాః పరం పదం ఏకస్య అప్యనేకస్యాః సర్వం సర్వత్ర యుజ్యతే. ఈ ఈశ్వర చైతన్యము ఏదైతే ఉన్నదో ఈ ఈశ్వర చైతన్యమే ఉపాధి యొక్క భేదము చేత అనేక ఉపాధులను పొందాడు రకరకాల ప్రదేశాలలో. ఆ భేదాల చేతనే విపశ్చిత్తుడు మొదలైనటువంటి ఈ జీవభావాన్ని పొంది ఉండడం వలన అనేక రకాల జీవులుగా ఉండేటువంటి భావాన్ని పొందడం వలన ప్రబోధం వైపుకి వెళుతూ ఉన్నది, జ్ఞానం వైపుకు. పరమాత్మ పదాన్ని ఇంకా కూడా పొందకుండా ఉన్నది. ఒకటియే అయినప్పటికీ కూడా వివిధ రకాలైన ఉపాధుల చేత అనేక భావాలను పొందినది అయినా ఆ విపశ్చిద్రాజు యొక్క తెలివికి జ్ఞానమునకు ఆజ్ఞాదుల యొక్క అంటే అగ్ని మొదలైనటువంటి వారి యొక్క అనుగ్రహము చేత సర్వత్రా కూడా సర్వకార్యాలు కూడా తగియే ఉన్నవి కదా. బోధ రూపమైనటువంటి అంటే జ్ఞానము లేకపోవడము, బోధరూపమైన అబోధ రూపమైనటువంటి ఈ మాయా శబలిత పరమాత్మ యందు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. ఇంకా కూడా పరమార్థ బోధము అంటే పరమాత్మ జ్ఞానాన్ని పొందనటువంటి వానికి పదార్థ పరిపూర్ణత్వము అనేటువంటిది అంటే ఈ దృశ్యమానమైనటువంటి పదార్థాలు నిండిపోయి ఉండడం అనేటువంటిది ఉచితమే, సరి అయినదే అవుతూ ఉన్నది కదా. అందుకే
కించిద్బోధం ప్రవిష్టాయాః సిద్ధత్యప్యుచితైవ సా ఏవంతే సర్వదిక్ సంస్థాః సర్వమేవ పరం పరం పశ్యంత్యనుభవంత్యాసు చికిత్స్యంతే చ సంకటం. ఒకంత బోధ అంటే కొద్దిపాటి జ్ఞానము సంప్రాప్తించిన ఆ విపశ్చిత్తునకు సిద్ధత్వము అనేటువంటిది కూడా ఉచితమే అయినది. అయితే ఈ ప్రకారంగానే సర్వదిశలయందు ఉన్నటువంటి ఆ విపశ్చిత్తులు ఒకరితో ఒకరు చూసుకుంటూ ఉన్నప్పటికీ, ఒకదానితో ఒకటి అనుభవిస్తూ ఉన్నప్పటికీ, కష్టాలయందు, సంకటాలయందు, ప్రమాదాలయందు శీఘ్రముగా చికిత్సను గావించుకుంటూ ఉన్నారు అని చెబుతూ బోధాకాశ స్వకాధ్రూపాధీశచ్యుత ఇవాసు చేత్ తధన్యతామివ దత్తే సుస్థితోపి యథాస్థితం. ఎలాగంటే చిదాకాశము తన స్వరూపము నుండి శీఘ్రముగా ఒకంత జారినట్లుగా, క్రిందికి దిగినట్లుగా, చ్యుతి చెందిన దానిలా అవుతూ ఉన్నదో, మళ్ళీ తన నిజస్వరూపముననే ఉన్నప్పటికీ కూడా ఇతరమైనవి అంటే మనస్సు, జగత్తు మొదలైనటువంటి రూపాన్ని గ్రహించిన దాని చందమునే అవుతూ ఉన్నది కదా అని శ్రీ వశిష్ఠుల వారు తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. విపశ్చితః ప్రబుద్ధాశ్చేత్కదం సింహ వృషాదితాం దీక్షు యాంతీతి మే బ్రహ్మన్ బోధాయ కథయాస్ఫలం. ఓ మహాత్మా, ఆ నలుగురు విపశ్చిత్తులను కూడా జ్ఞానులే అయినట్లయితే దిక్కులయందు సింహరూపంగా, వృషభ రూపంగా ఎందుకు పొంది ఉన్నారు? జ్ఞానం కోసము నాకు శీఘ్రముగా ఈ పూర్ణమైనటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ప్రబుద్ధాః కదిత ఏతే యోగినస్తే మయా నఘ ప్రసంగ రూపాంతరో న ప్రబుద్ధ విపశ్చితః విపశ్చితో మహాబాహో ప్రబుద్ధ నిపుణం నతే. పాపరహితుడవు రామచంద్ర, ఒక ప్రదేశమున అంటే ఒకే ప్రదేశమున ఉన్నప్పటికీ కూడా సర్వత్రా సర్వ ప్రదేశాలయందు సర్వ కార్యాలను చేయుచూ ఉంటారు అనే విషయము ప్రబుద్ధులైన యోగుల గురించే నేను నీకు తెలిపాను. అయితే ప్రసంగవశము చేత అదే విపశ్చరితమున చెప్పవలసి వచ్చింది. అంతేకాని ఆ నలుగురు విపశ్చిత్తులు కూడా పూర్ణమైనటువంటి జ్ఞానులు కానే కారు. బోధాబోధ దృశోర్మధ్యే తే హి దోలాయితా స్థితాః మోక్ష చిహ్నాని దృశ్యంతే బంధ చిహ్నాని చాభితః. ఆ విపశ్చిత్తులు జ్ఞానము అజ్ఞానము దృష్టి రెంటి మధ్య కూడా ఊగులాడుచున్నవారు. అజ్ఞానులా కారు, జ్ఞానులా కారు. కాబట్టి వారి యందు అంతటా వివేకము మొదలైనటువంటి మోక్షము యొక్క చిహ్నాలను, రాగము మొదలైనటువంటి బంధ చిహ్నాలు కూడా కనబడుతూ ఉన్నవి. ఎలాగా? జ్ఞాన దృష్టి చేత వివేకము మొదలైనటువంటి ఏ యొక్క నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన వస్తువును గురించినటువంటి మోక్షస్థానం గురించినటువంటి గురుతులు కానీ, రాగ సంబంధమైన, ద్వేష సంబంధమైన ఉన్నటువంటి అజ్ఞాన దృష్టితోటి ఉన్న బంధ చిహ్నాలు కూడా కనబడుతూ ఉన్నవి. నిత్యధర్మ ప్రబుద్ధానాం తథాభూత తయా విపశ్చితో ధారణయా యోగినో న పరం గతః. వారు అగ్నిదేవుని ప్రార్థించారు కదా, ఆ అగ్నిదేవుని యొక్క కృప చేతనే ధారణా మాత్రాన్ని పొందారు. వారికి బాగా కూడా ధారణ అంటే గురుతు అనేది ఉన్నది. ఆ ధారణా మాత్రాన్ని పొందినటువంటి యోగులే కానీ పారంగతులైన పరమాత్మ స్థానాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞానులు మాత్రము కానే కారు. ధారణాయోగినస్తే హి ధారణా ప్రాప్త సిద్ధయ ఏ పరం బోధమాయాతాయేష్వ విద్యాన విద్యతే. హృదయము మొదలైన ప్రదేశాల యందు అగ్నిదేవుని యందు చిత్తాన్ని నిరోధించటం వలన వారు అతని యొక్క అనుగ్రహము చేత సిద్ధులను పొందిన వారే అయ్యున్నారు. కాబట్టి వారు ధారణాయోగులే కానీ పూర్ణమైనటువంటి జ్ఞానులు కారు.
ఎలాగంటే పరమబోధను పొంది వారి యందు మరి పొందిన వారి యందు అవిద్య అనేటువంటిది ఉండదు కదా అని చెబుతూ, ఓ రామ, జ్ఞానయోగులైనటువంటి వారు అవిద్యను ఎందు నిమిత్తం చూస్తూ ఉంటారు చెప్పు. కాబట్టి అవిద్యను, అజ్ఞానాన్ని చూడటానికి ఎంచేటువంటివి కోరికను బట్టి వారు ఇంకా కూడా పూర్ణమైన జ్ఞానులు కారు అనే కదా తెలుస్తూ ఉన్నది. అంటే ధారణా పరిపాకము చేత వారు ఆ అగ్నిదేవుని యొక్క కృప వలన వరదానము చేత సిద్ధులను పొందినటువంటి యోగులే అవుతారు. వారి యందు అవిద్య అనేటువంటిది ఉండే ఉన్నది. కాబట్టి వారు ఆత్మవిచార శూన్యులే అని తెలియాలి అని చెబుతూ, అన్యచ్చ శృణు హే రామ జీవన్ముక్త శరీరిణం భవేద్భ్రూ వ్యహృత వేవ పదార్థాంతర వేదనం. ఓ రామచంద్ర, ఇంకా కూడా విను. జీవన్ముక్తులకు ఈ వ్యవహార కాలమందే, అంటే ఈ వ్యుత్థాన కాలమునందే, ఈ యొక్క జాగ్రత్త కాలమునందే దేహము మొదలైన ఇతర పదార్థాలు కనబడుతూ ఉంటాయి, కానీ సమాధి ఎందైతే కావు కదా. మోక్షోపి చేతసో ధర్మశ్చేతస్యేవ సతిష్టతి సదేహదేహ ధర్మస్తు దేహాన్ ద్వి నివర్తతే. మోక్షం కూడా చిత్తం యొక్క ధర్మమే. కాబట్టి అది ఏకాగ్రమైన చిత్తమందే స్థితిని కలిగి ఉన్నది, కానీ దేహమందు కాదు కదా. ఎలాగంటే ఇక్కడ బంధింపబడి ఉండేటువంటిది చిత్తమే కానీ ఆత్మ కాదు. కాబట్టి మోక్షం కూడా ఆ చిత్తం యొక్క ధర్మమే అవుతుంది కదా. కాబట్టి దేహధర్మము అనేటువంటిది జీవన్ముక్తునికి, అంటే ముక్తత్వాన్ని పొంది ఇంకా జీవించి ఉన్నటువంటి వానికి దేహము అనేటువంటిది వర్తింపదు వ్యవహారాదుల యందు. నకదాచన నిర్ముక్తం చేతో భూయో నిబధ్యతే యత్నేనానపి పునర్బద్ధం కేన వృంతచ్యుతం ఫలం. ముక్త చిత్తము అంటే ఈ చిత్తము శుద్ధమయ్యి దాని ద్వారా ముక్తత్వము అనేటువంటిది పొందగలిగినప్పుడు అలాగా మరలా ఎన్నటికీ కూడా ఎప్పటికీ ముక్తమైన విడుదల పొందినటువంటి చిత్తము ఎప్పటికీ బంధింపబడదు కదా. ఎలాగంటే ఇప్పుడు తొడిమె నుండి జారిపడిన ఫలము మరలా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవ్వని చేత తొడిమకు ఆ పండుని బంధింపబడజాలలేము కదా. అలాగనే అంటే రామచంద్ర, జీవన్ముక్తులు దేహాది భావమునందు ఎప్పటికీ బొద్దులు కారు. ఎలాగంటే విముక్తిని పొందిన చిత్తము మరలా ఎన్నటికీ బంధింపబడదు. ఇప్పుడు ఏదైనా ఒక పండు తొడిమి నుండి జారి పడితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరిగి ఆ తొడిమినందు ఈ పండుని ఎవడైనా అతికించి బంధించగలడా? బంధించలేడు అని చెబుతూ, దేహస్థు దేహధర్మేణ జీవన్ముక్తి మతమపి గృహ్యతే తద్గతం తేషాం చేత్వస్య చలమేవ తత్. అందుకే జీవన్ముక్తులైనటువంటి వారికి దేహము దేహధర్మముతో కూడే ఉంటుంది. ఏ విధంగా అంటే దేహము యొక్క ధర్మము దేహము ఉన్నంత కాలము కూడా కూడే ఉంటుంది. వారు ఏమై ఉన్నప్పటికీ జీవన్ముక్తులే అయి ఉన్నప్పటికీ కూడా, కానీ వారి చిత్తము మాత్రం ఎల్లప్పుడూ చంచలము కాకుండా దృశ్యమాన వస్తువు పట్ల, దేహము పట్ల నిశ్చలముగానే ఉంటుంది అనే చెబుతూ, జీవన్ముక్తులకు కూడా దేహము అనేటువంటిది దేహధర్మంతో కూడి ఉంటుంది కదా. కానీ ఆ దేహమందలి చిత్తము మాత్రము వారికి ఎల్లప్పుడూ కూడా ఎల్లకాలము నిశ్చలముగా ఎటువంటి మార్పుకి లోను కాకుండా నిర్వికారంగా ఉంటుంది అని చెబుతూ, మోక్షోహిన పరజ్ఞేయో ధారణాది ప్రయోగవత్ ఆత్మసంవేద్య ఏవాసౌ మధ్వాధ్యాస స్వధా సౌఖ్యవత్. కాబట్టి అటువంటి వారి తరుల చేత, అంటే కాబట్టే అట్టి వారి తరుల చేత వీరు జీవన్ముక్తులు అని తెలియబడజాలరు కదా. ధారణాదులతో కూడిన యోగులైతే ఇతరులచే ఎరుగబడతారు,
కాబట్టి మోక్షము ధారణాదులులాగానే ఇతరుల చేత ఎరుగబడినటువంటిది కానే కాదు. అది మధుర పదార్థాదుల ఆస్వాదన సౌఖ్యములాగానే స్వాత్మైక వేద్యమే అయ్యున్నది. రుచికరమైన పదార్థము తిన్నప్పుడు దాని యొక్క రుచి అనేటువంటిది తన యొక్క అనుభవ సిద్ధికి గోచరమైనట్లుగానే ఆ ఆస్వాదన ఆ రుచిని గ్రహించేటువంటి సుఖములాగానే స్వాత్మైక వేద్యమై తన యొక్క అంతరాత్మకం మాత్రమే తెలిసి ఉంటుంది అనే చెబుతూ, అంటే మోక్షము అనేటువంటిది చిత్తధర్మం కదా. కాబట్టి ఈ ధారణ మొదలైనటువంటి ప్రయోగ సిద్ధి ఇతరుల కోసమైతే కనబడుతుందా? పైకి కనబడదు. తేనె మొదలైనటువంటి పదార్థాల యొక్క ఆస్వాదనమున, అంటే మనం రుచికరమైన మధురమైనటువంటి పదార్థాలను మనం ఆస్వాదించేటప్పుడు, అంటే అనుభవించేటప్పుడు ఆ యొక్క ఆ మధురమైన రుచి ఎటువంటి సౌఖ్యంలాగా ఉంటుంది అంటే అది స్వానుభవ వేద్యమే, తనకి తెలియవలసిందే. కానీ అది వేరే వాళ్ళకి చెప్పడానికి సాధ్యము కానటువంటిది అని చెబుతూ, అంతేకాదు సుఖదుఃఖైర్యుతో యోసౌ స్వయం బంధానుభూతిమాన్ తన్ముక్తౌ ముక్త ఇత్యుక్త స్వానుభూతి ప్రదస్వస్వౌ. సుఖము దుఃఖము మొదలైనటువంటి మనోధర్మాలు. ఇప్పుడు శరీరానికి ధర్మాలేంటి అంటే చావు పుట్టుక, ప్రాణముల యొక్క ధర్మాలు ఆకలి దప్పిక, మనస్సు యొక్క ధర్మాలు సుఖము దుఃఖము. కాబట్టి ఇక్కడ మనోధర్మాలు ఏంటవి? సుఖ దుఃఖము. ఈ యొక్క మనోధర్మాలు తన యందు అధ్యాసంగా ఉంచుకొని ఆత్మబంధానుభవాన్ని పొందుతూ ఉంటుంది. మనస్సు ముక్తి పొందినప్పుడు ఈ స్వానుభూతితో ఉత్పన్నమైనటువంటి ఆత్మయందు కూడా ముక్తి నొందాను అనేటువంటి వ్యవహారం సంభవిస్తుంది కదా. ఎలాగంటే స్వానుభూతి ప్రథమగు స్వానుభూతి తన యొక్క అనుభవ సిద్ధి చెందినటువంటి ఈ ఆత్మ సుఖము అనేటువంటిది, ఈ ఆత్మ సుఖము దుఃఖము మొదలైనటువంటి మనోధర్మాలను తన యందు అధ్యాసం చేసుకుంటూ స్వయంగా బంధానుభవాన్ని పొందుతూ ఉన్నది అని ఆ సుఖము దుఃఖము మొదలైన మనోధర్మముల నుండి విముక్తిని పొందితే ఇక ముక్తిని పొందుతూ ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంతః శీతల చిత్తో హి ముక్త ఇత్యభిధీయతే బంధః సంతప్త చిత్తేతి దేహాతే స్తన్న దృశ్యతే. అభ్యంతరమున అంటే అంతర్గతంగా శీతలత్వము శాంతితో కూడుకొని, ఏ యొక్క శాంతితో కూడినటువంటి చిత్తమే ముక్తము, అదే బంధ విముక్తి అని ఆ సంతప్త చిత్తమే ఎప్పుడైతే అశాంతితో కూడుకొని బాధపడుతూ ఉన్నటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే బంధము అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి బంధము మోక్షము ఈ రెండు కూడా చిత్తము యొక్క అధీనాలే కానీ దేహము యొక్క అధీనాలైతే కావు కదా. కాబట్టి ఆ బంధమోక్షాలు అనేటువంటివి దేహాదులు యందు ఉన్నవా అంటే లేనే లేవు. కాబట్టే లోపల శీతలమైన ప్రసన్నమైన చిత్తము కలిగినటువంటి వాడు ముక్తుడని, మరి బాధతో సంతప్త చిత్తము కలిగిన వాడు బద్ధుడు అని కదా చెబుతూ ఉన్నారు. కాబట్టి బంధము కానీ మోక్షము కానీ అది చిత్తానికి సంబంధించిందే కానీ దేహానికి సంబంధించినట్లుగా దేహాదులు యందు కనిపించనేరవు అని చెబుతూ, శరీరే కణేశః కృత్తే రాజ్యేవా వినియోజతే రుదతో హసతశ్చైవ జీవన్ముక్తమతేరిహ న దుఃఖం న సుఖం కించిదంతర్భవతి తత్సితం. శరీరము ముక్కలుగా కోయబడినప్పటికీ కూడా, లేక రాజ్యభోగాల యందు నియోగింపబడినప్పటికీ కూడా, లేకపోతే నవ్వుతూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా కూడా జీవన్ముక్తునకు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాని యొక్క అంతఃకరణమున ఆ దేహముతో కూడినటువంటి దుఃఖము కానీ సుఖము కానీ ఒకంతైనా కూడా ఉండదు కదా.
ఆ దేహముతో సంభవించినటువంటి దుఃఖము సుఖము కొంచెమైనా ఉండదు అని చెబుతూ, ఎలాగంటే శరీరం ముక్కల ముక్కలుగా కోయబడిన లేదా గొప్పదైన రాజ్య సౌఖ్యము ఆధిపత్యము ఇవ్వబడిన కూడా, అంతేకాదు ఏడుస్తున్నా నవ్వుతున్నా జీవన్ముక్తునకు ఆ అంతఃకరణమున ఆ దేహం ద్వారా ఉత్పన్నమైన సుఖము కానీ దుఃఖము కానీ ఒకంతైనా సరే కలుగనేరవు కదా అనే చెబుతూ, సుఖమేందు దుఃఖాల యొక్క అనుభవమును దేహమందు గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా మనుజునకు నేను సుఖవంతుడను నేను దుఃఖవంతుడను అను ఈ ప్రకారంగా ఆత్మయందే ఆ అనుభవాలు అనేటువంటివి పర్యవసిస్తూ ఉంటాయి. దానిని బట్టే అటువంటి సుఖము దుఃఖాలకు అంటే ఆ యొక్క సుఖ దుఃఖాదుల అధ్యాసానికి కూడా ఆత్మయే ఆశ్రయము, కానీ బాహ్యములైనటువంటి దేహాదులైతే కానే కావు కదా. కాబట్టే దేహాదులందలి ఆత్మాభిమానాలు అంటే అనిత్యమైన దేహాదుల యందు నిత్యమైనటువంటి అభిమానము అంటే ఇది సత్యము నిత్యము అనే భావించేటువంటి ఆత్మాభిమానము అనేటువంటి దాని వలన రూపాంతరాన్ని పొందినటువంటి చార్వాకులు నైయాయికులు మొదలైనటువంటి వారికి మోక్షోపాయము ఎప్పటికీ లభించదు. అందుకే అలా లభించని కారణము చేత వారు పరాజితులే కనబడుతూ ఉన్నారు. అంటే నిత్యమై శాశ్వతమై అశరీరమైనటువంటి ఆత్మ యొక్క స్వభావాన్ని పొంది ఉండడము చేత జీవన్ముక్తులకు దేహము మొదలైన భావన ఎప్పటికీ ఉండనేరదు. కాబట్టే దేహము మరణించినప్పటికీ కూడా మహోదయుడగు అటువంటి జీవన్ముక్తుడు మరణించకుండానే ఉంటున్నాడు కదా. ఏడుస్తున్నప్పటికీ వాస్తవంగా ఏడవకుండానే ఉంటున్నాడు. నవ్వుచూ ఉన్నప్పటికీ కూడా నవ్వకుండానే ఉంటూ ఉన్నాడు. కోపంతో కనబడుతూ ఉన్నప్పటికీ క్రోధము లేనివాడే అవుతూ ఉన్నాడు. అంటే కోరికతో ఉన్నట్లు కనబడుతూ ఉన్నా కూడా కోరికలు వదిలివేసిన వాడే అయ్యున్నాడు అని చెబుతూ, అంతేకాదు అమోహమోహవలిత దృశ్యంతే తత్వదర్శినః ఇదం సుఖమిదం దుఃఖమిత్యాది కలనాస్తుతాః అలం దూరగతస్తేషామంకురా నభసో యథా. తత్వజ్ఞులు మోహము చేత చుట్టబడినప్పటికీ మోహరహితులే అయి ఉంటారు. ఎలాగంటే ఇది సుఖము ఇది దుఃఖము అనే ఈ మొదలైన కల్పనలు వారికి ఆకాశం యొక్క అంకురాలులాగానే ఆకాశంలో మొలకలు లేనట్లుగానే వారికి ఈ కల్పనలు దుఃఖమని సుఖమని అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి ఉంటుంది. జగదాత్మాచ నాస్త్యేవ యస్త్యైకం సర్వమస్తి చ సుఖ దుఃఖాది తస్యేతి వాగ్వ్యోమ విటపోమమ. ఇంకా కూడా ఏ ఆత్మజ్ఞానియగు జీవన్ముక్తుని యొక్క దృష్టి యందు అంటే ఏ ఆత్మజ్ఞాని అయినటువంటి ఆత్మతత్వంతో నిండిపోయినటువంటి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాని యొక్క దృష్టి యందు జగత్తు యొక్క స్వరూపం కానీ దాని మూలమైనటువంటి అజ్ఞానం కానీ లేకుండా ఉన్నవో అంతా కూడా ఏకరసమాత్రమైన సద్రూపమగు ఆత్మయే అయి ఉంటుంది. అటువంటి జీవన్ముక్తునకు సుఖాలు దుఃఖాలు ఉన్నవి అనే ఈ వాక్యము ఎలా ఉంటుంది అంటే ఆకాశ వృక్ష శాఖలు కలవు అనేటువంటి వాక్యములాగానే ఉంటాయి. ఆకాశంలో వృక్షాలు వాటికి కొమ్మలు వాటికి చిగుళ్ళు అనేటువంటివి శూన్యంలో ఎక్కడైనా ఉంటాయా? అది ఎలాగా అబద్ధమో అట్లాగే జీవన్ముక్తునికి శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వానికి సుఖము దుఃఖము కలవు అన్నమాట కూడా శూన్యములు చెట్లకు ఆకులు ఉన్నంత సత్యముగానే ఉంటాయి. అంటే వానికి సుఖ దుఃఖాదులు ఉండవు అనే చెబుతూ, అంతేకాదు శరీరము ఎలాగా అంటే ఎవరికైతే జగత్తు
సత్తు యొక్క రూపమే లేకుండా ఉంటుందో, ఇంకా కూడా ఎవరికి సమస్తము కూడా ఏకరసమాత్రమైనటువంటి సద్వస్తువే అయ్యున్నదో అటువంటి జీవన్ముక్తునకు, అటువంటి జ్ఞానికి సుఖమని దుఃఖమని, ఈ సుఖదుఖాలు కలవు అనేటువంటి వాక్యం ఎలా ఉంటుంది అంటే ఆకాశములో వృక్షము ఉన్నది అనేటువంటి మాటలాగానే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు శోకము మోహము అనేటువంటివి ఈ రెంటినీ జయించిన వారే అవడము చేత మరి ముక్తత్వాన్ని పొంది జీవించి ఉన్నటువంటి వారు శోకిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఏడుస్తూ ఉన్నట్లు కనబడుతూ ఉన్న వాళ్ళు శోకరహితులే అయి ఉన్నారు. తత్వజ్ఞానులు తమ యొక్క అవయవాలు ఛేదింపబడినప్పటికీ కూడా తత్వముతో నిండిపోయిన వారు, పరమాత్మ తత్వమునందు పరిడి వెళ్ళేటువంటి వారి యొక్క అవయవాలు ఖండించబడినప్పటికీ కూడా వారు ఛేదింపబడని వారి యొక్క చందములాగానే వారిలాగానే ఏకరస స్వభావులే అచ్ఛేద్యమైనటువంటి ఆత్మయందే నెలకొని ఉంటారు. వారి యొక్క భౌతికమైనటువంటి దేహానేకము బాధింపబడుతూ ఉన్నా కూడా అది దేహ సంబంధమైనటువంటి స్థితి తాను కాదు కాబట్టి పరమాత్మ స్వరూపమునందే ఆత్మయందే నిలకడ కలిగి ఉంటారు. చూడు, ఉన్నతమైన స్వరముతోటి సామగానమున తత్పరుడగు బ్రహ్మదేవుని యొక్క శిరమును కోమల కమలములాగానే ఈశ్వరుడు తన గోటి చేత త్రుంచివేశాడు కదా. అలా త్రుంచివేయగా మరలా ఆ దానిని పుట్టింప సమర్థుడెవడైనా సరే బ్రహ్మదేవుడట్లు చేయకనే ఉన్నాడు. మరి ప్రతిదాన్ని సృజించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు శివుని చేత త్రుంచబడిన తన తలకాయను మొలిపించుకోలేడా? దానికి సమర్థుడే అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు మళ్ళీ తనకి త్రుంచి వేయబడినటువంటి తలకాయను చేయకుండానే ఉండాడు అని చెబుతూ, వ్యోమైకతా శశిద్వ్యోమ్నో ముధాముధ్నాతరేణ కిం నైవ తస్య కృతే నాతో నా కృతే నేహ కశ్యన. ఎలాగంటే చిదాకాశముతోటి సమత్వాన్ని పొంది ఉండడము చేత ఆ బ్రహ్మదేవునకు వ్యర్థమైన మిథ్యాభూతమైన ఆ పంచమ శిరస్సు చేత ఏమి ప్రయోజనం ఉన్నది? కాబట్టి ఇంకా కూడా తక్కిన 4 శిరస్సులతోటి అతని యొక్క వేదోపదేశము గావించడం ఏదైతే ఉన్నదో దానిని చేయడము చే కానీ చేయకపోవడము చే కానీ అతనికి ప్రపంచంలో ఏదైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. ఎలాగంటే ఇప్పుడు తత్వజ్ఞానులు తత్వంతో నిండిపోయినటువంటి వారు వారి యొక్క అవయవాలు ఖండింపబడినప్పటికీ కూడా ఖండింపబడని చందముగానే ఏకరస స్వభావులై అచ్ఛేద్యమైన ఆత్మయందే నెలకొని ఉంటారు అని చెబుతూ, ఉన్నత స్వరముతోటి అంటే గొప్పదైనటువంటి పెద్ద ఉచ్చ కంఠముతోటి సామగానమును తత్పరత పొందినటువంటి బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని కోమల కమలము అంటే సున్నితమైనటువంటి పువ్వును తుంచినట్లుగానే ఈశ్వరుడు తన యొక్క గోటి చేత త్రుంచివేశాడు. అయితే అలా త్రుంచివేసిన తర్వాత కూడా సర్వాన్ని సృష్టించగలిగిన బ్రహ్మదేవుడు తన తలకాయను సృష్టించుకోలేడా? 5వది అంటే సృష్టించుకోలేదు. అటువంటి సమర్థత తనకి ఉన్నప్పటికీ కూడా సృష్టించుకోలేదు. ఎందుకంటే ఈ చిదాకాశముతోటి ఏ పరమాత్మ తత్వముతోటి సమత్వాన్ని పొంది ఉండడము చేత బ్రహ్మదేవునకు ప్రయోజనము లేనటువంటి ఆ అబద్ధమే అయిన ఆ శారీరక సంబంధమైన మిథ్యాభూతముకు ఆ 5వ శిరస్సు చేత అతనికి ఏం ప్రయోజనం ఉన్నది? ఇంకా కూడా తక్కిన 4 శిరస్సులతోటి కూడా ఇంకా 4 ఆయన పంచముఖ బ్రహ్మ ఆయన ఒక ముఖాన్ని శివుడు త్రుంచివేశాడు. ఇంకా 4 ముఖాలు ఉన్నవి. ఆ 4 శిరస్సులతోటి కూడా అతని యొక్క వేదోపదేశము అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు. ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలు అనేటువంటివి చేస్తూనే ఉన్నాడు. అలా చేయడం వల్ల ఏది ఉన్నదో అలా మరి అది చేయడం చేత కానీ చేయకుండా ఉండడం చేత కానీ అతనికి ప్రపంచమున ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే లేదు కదా.
చిదాకాశముతో అంటే బ్రహ్మదేవుడు సమర్థుడైనప్పటికీ కూడా తన పంచమ శిరస్సును సృష్టించుకోలేదు. చిదాకాశముతోటే సమత్వాన్ని పొంది ఉన్న కారణము చేత బ్రహ్మదేవునికు వ్యర్థమైన ఈ అబద్ధజనితమైన 5వ తలకాయ చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. ఇంకా కూడా అతనికి ప్రపంచంలో ఏదైనా కార్యాన్ని చేయడం చేత కానీ చేయకుండా ఉండడం చేత కానీ ఏ ప్రయోజనము లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.